హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ గ్రేప్స్ పాదుకి పాదు నిండా గ్రేప్స్లే వచ్చాయి. పాదు ఎలా ఉంటుంది దాని గురించి డీటెయిల్ అయితే ఉంటుంది. అలాగే నేను ఎన్ని గ్రేప్స్ హార్వెస్ట్ చేశాను, మా గ్రేప్స్ పాదు ఎలా ఉందో దాని గురించి అయితే వీడియో ఉంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ముందుగా గ్రేప్స్ పాదులకి పువ్వులు అయితే ఇలాగా వస్తాయి చూడండి. ఇవి గ్రేప్స్ పాదులు ముందుగా ఇలాగా వచ్చి ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇలాగా గ్రేప్స్ కాయలు అయితే స్టార్ట్ అవుతాయి. బంచెస్గా పాదు నిండా కాయలే ఉన్నాయి, కాకపోతే అవి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ కొన్ని ఇలాగా ఉన్నాయి పువ్వులు, అలాగే కాయలు. గ్రేప్స్ పాదుకి లేత ఆకులు అయితే ఇలాగా ఉంటాయి చూడండి. అలాగే ఈ పాదు కదా, పాదు మొత్తం దానికి సపోర్ట్గా ఏదైనా కట్టే లేదా ఏదైనా పందిరి లాగేస్తే మొత్తం పాకుతుంది. మేమైతే ఐరన్ పందిరి అయితే వేపించాము చూడండి. ఈ ఐరన్ పందిరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలాగే గ్రేప్స్ ఆకులు, ముదిరిన ఆకులు అయితే ఇలాగా ఉంటాయి. సేమ్ మల్బరీ ఆకుల టైపే ఉంటాయి. కొంచెం మల్బరీ ఆకు అండ్ గ్రేప్స్ ఆకులు అయితే దగ్గర పోలికలు ఉంటాయి చూడండి. మొత్తం ఇలాగా స్ప్రెడ్ అయింది. మొత్తం ఐరన్ పందిరికి మొత్తం ఇలాగా పాకింది గ్రేప్స్ పాదు. ఇక్కడున్న గ్రేప్స్లు అయితే కొంచెం గ్రో అయ్యి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇవి యాక్చువల్గా బ్లాక్ కలర్ గ్రేప్స్. ఇవి అయితే చిన్నవి కూడా పండుతున్నాయి. మరి ఎందుకో ఏమో, కొన్ని చిన్నవి పండుతున్నాయి, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి పండుతున్నాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి, అలా మిక్స్డ్గా ఉన్నాయి. ముందుగా పండిన గ్రేప్స్ ఏమో కొంచెం ఇలాగా మొత్తం డ్రైగా అయిపోయినాయి, ఎండిపోయినట్టు అయినాయి చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఈ గ్రేప్స్లను లైవ్గా హార్వెస్ట్ చేయడం, అలాగే నేను పండించిన గ్రేప్స్లను హార్వెస్ట్ చేయడము. ఇక్కడున్న కొన్ని గ్రేప్స్ని అయితే హార్వెస్ట్ చేద్దాము చూడండి. కొన్ని బంచెస్కి అయితే గ్రీన్గానే ఉన్నాయి. కొన్ని ఫస్ట్ వచ్చిన గ్రేప్స్ ఏమో పండి కొంచెం డ్రైగా అయిపోయాయి, కొన్ని ఏమో పండుగనే ఉన్నాయి. నేను మొత్తానికైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇవి పచ్చిగున్నాయి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. పండుగున్నాయి తినేస్తాము, ఇవి పచ్చిగున్నాయి అలా సైడ్కి అయితే పెట్టేస్తాను. పండుతాయా లేదా చూడాలి ఈసారి. చూడండి కొన్ని గ్రేప్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక్కడున్న గ్రేప్స్ చూడండి, ఇవి చిన్నగానే ఉన్నాయి, కాకపోతే పండిపోయాయి. అలాగే దానికి ఆ బంచెస్కి కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి. అవి కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండుగ ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి, డ్రైగా అయినాయి కదా, వీటిని డైరెక్ట్గా తినేయచ్చు. బాగానే డ్రై గ్రేప్స్ లాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇన్ని అయితే హార్వెస్ట్ చేశాను ప్రస్తుతానికి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను టెర్రస్ పైకి వచ్చినప్పటి నుండి, గ్రేప్స్ తెంపుతున్నప్పటి నుండి, చూస్తున్నప్పటి నుండి ఒక బర్డ్ అరుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ బాటిల్లో ఆ బర్డ్ పిల్లలు ఉన్నాయి చూడండి. ఆ బర్డ్ కూడా వచ్చి కూర్చుంది. వాటి పిల్లల్ని ఏమైనా చేస్తానేమో అని అరుస్తూనే ఉంది. ఇక్కడ ఈ కొమ్మకు చూడండి, కొమ్మ నిండా గ్రేప్సే వచ్చాయి. ఇందులో కొన్ని పండాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. పండినే నేను తెంపి తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం వగరుగా ఉంది. టేస్ట్ అయితే తీయగా చాలా బాగుంది. ఇక్కడున్న బంచెస్ మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను. అంటే బాగా పచ్చిగా ఉన్నాయి మాత్రం హార్వెస్ట్ చేయట్లేను. కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి, అంటే కొన్ని పచ్చి కొన్ని పండినవి ఉన్నాయి, వాటిని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ కొమ్మకే దాదాపు 1/2 kg వరకు గ్రేప్స్ని అయితే హార్వెస్ట్ చేశాను ఇవాళ. ఇంతకుముందు కొన్ని హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. కొంచెం ఒగరుగా మాత్రమే ఉన్నాయి, అవి కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి మాత్రమే ఒగరుగా ఉన్నాయి చూడండి.
ఎలా ఉందో బంచెస్గా చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. ఇక్కడ కూడా కొన్ని గ్రేప్స్ పండాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా బంచెస్గా ఉన్నాయి. ఈ బంచెస్లో కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని మీడియంలో ఉన్నాయి. చూడండి చిన్నగా ఉన్నాయి కూడా పండినాయి. వాటి మొత్తం అన్నిటిని హార్వెస్ట్ చేసేసాను చూడండి. ఇక్కడ కొన్ని హార్వెస్ట్ చేసిన గ్రేప్స్లు అయితే ఇన్ని ఉన్నాయి. హార్వెస్ట్ చేసిన గ్రేప్స్తో ప్లేట్ నిండింది చూడండి. అలాగే ఇక్కడ కొన్ని పండిన గ్రేప్స్లు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. పాదు నిండా గ్రేప్సే ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో వచ్చిన గ్రేప్స్ ఏమో పండినాయి, మళ్ళీ మధ్యలో వచ్చిన గ్రేప్స్లు ఏమో కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. అలాగే పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. మొత్తానికైతే ఇన్ని గ్రేప్స్ హార్వెస్ట్ చేశాను ఇవాళ. అలాగే ఈ పాదు వచ్చేసి మేము టెర్రస్ పైన పెట్టలేదు, కింద భూమిలోనే పెట్టాము. గోడ సైడ్ బయట సైడ్ అయితే పెట్టాము చూడండి. ఇక్కడ పెట్టాము. ఇది పెట్టి దాదాపు 9 మంత్సే అవుతుంది. 9 మంత్స్లోనే ఇంత పెద్దగా అయింది ఈ గ్రేప్స్ పాదు. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇలా పైకి వెళ్ళింది. పైన గోడ వరకు వెళ్ళేసరికి మేము సపోర్ట్గా ఒక కట్టెనైతే పెట్టాము. 1-2 కట్టెలను పెట్టేసి ఈ పాదుని పైకి పాకిచ్చాము. చూడండి ఈ పాదు ఎంత లావ్ అయిందో. 9 మంత్స్లోనే ఇంత లావ్ అయింది. 9 మంత్స్ దాటింది, ఇప్పుడు 10 రన్ అవుతుంది అనుకుంటా. ఇలాగ పైన అయితే ఇలాగ పాకిచ్చాము. 2-3 కర్రలు పెట్టి సపోర్ట్గా పాకిచ్చాము పైకి, టెర్రస్ పైకి. మేము టెర్రస్ పైన గ్రేప్స్ కోసమని పాదు అయితే పెట్టియలేదు, కాకపోతే మేము వెజిటేబుల్ పాదులు పెట్టడానికి కోసమని ఈ ఐరన్ పందిరిని అయితే వేయించాము. కానీ ఇప్పుడు గ్రేప్స్ పాదుకి ఇలాగా యూజ్ అవుతుంది. మేము ఐరన్ పందిరి వేయించాము కదా, చాలా పెద్దగా ఉంటుంది, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, గ్రేప్స్తోనే స్ప్రెడ్ అయిపోయింది. గ్రేప్స్లు కూడా చాలా బాగా వస్తున్నాయి, పూత చాలా ఉంది, అలాగే పిందెలు చాలా ఉన్నాయి, కాయలు కూడా చాలా ఉన్నాయి. పాదు నిండా ఉంది చూడండి. పాదు అయితే ఇలాగా ఉంటుంది. మేము ఈ గ్రేప్స్ పాదుకి ఎలాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వము, ఓన్లీ కిచెన్ వేస్టేజ్ వాటర్ అలానే ఇస్తూ ఉంటాము. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.